హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ స్వప్న మధురేపల్లి. ఈరోజైతే మనం ఇన్ఫోసిస్ టూర్ సెకండ్ పార్ట్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి గేట్ 4. సో గేట్ 4 నుంచి లోపలికి వెళ్తే ఎట్లుంటుంది అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. గేట్ 4 స్టెప్స్ దిగి రైట్‌కొస్తే మనకి స్టార్టింగ్‌లోనే ఈ వాక్‌వే అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి వైఫై అవైలబిలిటీ జోన్స్ అనమాట. సో, ఇక్కడ వైఫై ఉంటుంది కాబట్టి మాక్సిమం చాలామంది ఇక్కడ కూర్చొని కూడా వర్క్ చేసుకుంటారు. మనం గేట్ 4 నుంచి ఇట్లా లోపలికి వస్తే ఇట్లా చెట్టు ఉంది. ఇదైతే ఫోటోషూట్కి వీడియోస్కి చాలా బాగుంటుంది, చూసేయండి. ఇక్కడ చూసారా, బ్యాక్ సైడ్లో మనకైతే సపోటా చెట్టు కనిపిస్తుంది, చిక్కీ చెట్టు. చూడు ఎన్ని సపోటాలు ఉన్నాయో, బట్ మనం తీసుకోవచ్చా లేదా తెలీదు. ఆ, మనం జూమ్లో చూద్దామా ఇప్పుడు సపోటాలని. చూసారా ఎన్ని సపోటాలు ఉన్నాయో. మా ఇన్ఫోసిస్ ఆఫీస్ చూడ్డానికైతే పెద్ద ఫారెస్ట్ లాగా ఉంటది గైస్. అస్సలు మనకి ఆఫీస్ వైబ్సే రావన్నమాట. మేము డైలీ అబ్జర్వ్ చేసేదేమంటే మార్నింగ్ టైమ్స్ ఖచ్చితంగా ఇట్లయితే చెట్లకి వాటర్ పెడతారు. ఇప్పుడైతే మనం హెరిటేజ్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. చూడండి, ఇక్కడైనా ఇది ఫుడ్ కోర్ట్ లాగా కనిపిస్తుందా మనకి. పెద్ద మంచి బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. హెరిటేజ్ బిల్డింగ్ ఎంట్రన్స్‌లో అయితే మనకిలా ఉంది వాక్ చేసేదానికి. ఇక్కడ చూసారా, హెరిటేజ్ ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయని మనకు క్లియర్గా అయితే చూపించారు. మనమైతే లోపలికి వెళ్ళి చూసేద్దామా. ఇది వచ్చేసి మ్యాజిక్ ఆఫ్ ఎబిలిటీస్ అంట. మంచి కాఫీ దొరుకుతుంది అనుకుంటా. ఇది మన ఆంధ్ర స్పైస్. వెజ్, నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ డోమినోస్ కూడా ఉందన్నమాట. బట్ మనం కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి అట్‌లీస్ట్ ఫర్ పిజ్జా. అక్కడున్న నేమ్ మీకు కనిపించిందా గైస్? నాకైతే అది ఎలా ప్రొనౌన్స్ చేయాలో అర్థం కాక నేనైతే చెప్పట్లేదు. ఇదొచ్చేసి వావ్ మోమోస్ అన్నమాట. సో, ఇక్కడ కుల్ఫీ అండ్ మోమోస్ చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి మనకి. అండ్ కాస్ట్ కూడా రూ. 25కే అని ఉంది స్టార్టింగ్‌లో. ఇదొచ్చేసి సెకండ్ కౌంటర్ అన్నమాట ఈ బిల్డింగ్‌లో. సో, మేమైతే దాన్ని కూడా కవర్ చేసేసాము. సో నిన్న సాయంత్రం అయితే నేను జిమ్కి వెళ్ళేసి వచ్చా గైస్. స్టెప్స్ కూడా దిగలేక నా కష్టాలు అయితే చూడండి. ఈ వెహికల్ అయితే చూసారా మీరు? నేను లాస్ట్ టైం కూడా నా వీడియోలో చూపిచ్చాను. ఒకవేళ మీకు గుర్తుంటే కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో మేమైతే అంబులెన్స్‌ని కూడా కవర్ చేసాం గైస్. చూడండి ఒకసారి. అండ్ ఆ తర్వాత అక్కడొచ్చే వెహికల్‌ని కూడా చూడండి. చాలా బావుంటుంది చూడ్డానికి. ఇక్కడ చూసారా గైస్, మనమైతే ఇప్పుడు బిల్డింగ్ నంబర్ 9 నుండి ఇట్లా స్ట్రైట్గా వస్తే ఇడంతే మందారం చెట్లు ఉన్నాయి. మందారం పూలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కూడా ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక స్టేజ్ ఉంది డ్యాన్స్ వేయడానికంట. అండ్ ఇంకా సాంగ్స్ కోసం కూడా అనుకుంటా. ఇప్పుడైతే మనం సాయి పంజాబీ ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చాము. అండ్ ఇక్కడైతే మాకు మంచిగా అనిపించింది ఈ పెద్ద చెట్టు అనమాట. ఈ చెట్టు ఏం చెట్టో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. ఈ చెట్టుని చాలా సేపు అబ్జర్వ్ చేసిన తర్వాత అయితే మేమింకా లోపలికెళ్దామని ఫిక్స్ అయినాము. ఏమున్నాయో చూసి మీకు కూడా చూపిద్దామనేసి. సో, ఈ ఫుడ్ కోర్ట్‌లో ఏముందో చూసేద్దాం. ఐసిఐసిఐ ఏటీఎం అయితే ఉంది. ఫుడ్ కోర్ట్లో కూడా మనం డబ్బులు అయితే తీసుకోవచ్చు గైస్. నేను చెప్పిన షాన్ ఈ పంజాబ్ బోర్డు ఉంది చూసారా, 20 years అని చెప్పేసి. సో 20 years నుంచి ఎవరైతే ఇక్కడ వర్క్ చేశారో వాళ్ళవి నేమ్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఈ వాళ్ళకైతే 25 ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళవైతే మెన్షన్ చేశారు గైస్. చూసారా ఎన్ని నేమ్స్ ఉన్నాయో? మేమైతే చాలా షాక్ అయ్యాము. ఆ తర్వాత మనం ఇట్లా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చనేది ఇక్కడ చూసాము. సో, దాన్ని కూడా జస్ట్ రికార్డ్ చేసాం సో చూపిద్దామని. అక్కడ ఆ షానీ పంజాబ్ దగ్గర నుంచి మనం రైట్కి వెళ్తే ఇక్కడైతే ఇంకా చాయ్ పాయింట్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చాయ్ పాయింట్ ఉందన్నమాట. ఆ తర్వాత సీజన్స్ ఫ్రెష్ ఉంది మనకి జ్యూసెస్ కోసం. అండ్ దెన్ సబ్వే కూడా ఉందన్నమాట ఇందులో. ఇంకేదో ఎండిపి కాఫీ హౌస్ అంట గైస్, మనకు కూడా తెలీదు. ఒకసారి టేస్ట్ చేసేద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇదైతే మామిడికాయ చెట్టని మాకసలు అర్థమే కాలేదు. ఆ తర్వాత జూమ్ చేసి అవి ఏమి పళ్ళు అని చూస్తే అవైతే మామిడికాయలనమాట.
సో, చాలా అంటే చాలా ఉన్నాయి. మనకి సీజన్ వచ్చినప్పుడైతే చాలా దొరుకుతాయి ఇక్కడ. మంచిగా తినొచ్చో లేదో తెలీదు. అండ్ ఇదొచ్చేసి పనస చెట్టు అనమాట. సో, ఫస్ట్ మేమైతే ఈ చిన్నవి చూసాం గానీ, దాని వెనుకల చెట్టుకి చాలా పెద్ద పనసకాయలైతే చూసాం గైస్. చూసారా మీరు? గైస్ ఇక్కడ ఎందుకు మధ్యలో ఇట్లా ఎంప్టీ స్పేస్ ఇచ్చారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. ఈడొకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. మొత్తం 3 ఉన్నాయి. అవి ఎందుకు అట్లా పెట్టారో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. మామిడికాయ చెట్లకి ఇంత పూతొచ్చింది. ఎన్ని మామిడికాయలు కాస్తాయో మనం చూడాలి గైస్. మనం ఆ ఫుడ్ కోర్ట్ నుంచి రైట్‌కొస్తే మనకి గేట్ 10 ఉంది గైస్. డైరెక్ట్‌గా మనం గేట్ 10లో నుండి ఎగ్జిట్ అవ్వచ్చు. సో, చూసారా అక్కడ గేట్ 10? సో, ఈ గేట్ 10 వచ్చేసి మనం ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1కి వెళ్ళడానికి కానీ, అండ్ నీలాద్రి రోడ్డుకెళ్ళడానికి కానీ, ఆ బస్ స్టాప్స్ అయితే చాలా దగ్గర. అండ్ ఇది షార్ట్‌కట్ అనమాట. సో, ఇందులోంచి వెళ్తే మనం కొంచెం తొందరగా ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చనమాట. ట్రక్స్ ఎందుకు ఇక్కడ ఉన్నాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. సరే గైస్, మనకొక డేంజర్ బోర్డ్ ఉంది. సైకిల్ యాక్సిడెంట్ జోన్ అంట. ఇక్కడైతే మనకి సైకిల్స్ అలో చేయరు. మిట్టగా అంటే రోడ్ స్ట్రైట్‌గా లేకుండా ఇట్లా బంప్స్ వచ్చింది గైస్. మనం ఇప్పుడు ఇక్కడైతే అరటి చెట్లను కూడా చూడొచ్చు గైస్. బట్ అరటి పళ్ళు ఎప్పుడొస్తాయో మనకు కూడా తెలీదు. అవి చాలా చిన్నగా ఉన్నాయి. ఇదొచ్చేసి బిల్డింగ్ 8 అన్నమాట. మేము ఇంతసేపు చూపించింది మీకు లోపల ఆ ఫుడ్ కోర్ట్ అవంతా. చిన్నప్పుడు మేమైతే స్లేట్‌కి వాడేవాళ్ళం గైస్. సో, స్లేటు బాగా బ్లాక్‌గా అయిపోతుందని జెప్పేసి. ఇక్కడ జూసారా ఎన్నున్నాయో మేమైతే వెతుక్కొని ఊర్లో అంతా వీధులలో తిరిగి తిరిగి మరీ వెతుక్కొని తెచ్చుకునేవాళ్ళము. ఇక్కడైతే చాలా ఎక్కువుంది గానీ మన దగ్గర స్లేట్స్ లేవు గైస్. సో, ఇక్కడ రూట్ మ్యాప్ అయితే చూసారా మనం B8కి, 9, 10కి, B50కి అండ్ గేట్ నంబర్ 4కి కన్వెన్షన్ సెంటర్‌కి ఎట్లా పోవాలని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు గైస్. సో దట్ న్యూ జాయినీస్ అట్లా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ప్రతి చోట్ల మీకు ఇలాంటి బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. హాస్టల్ బ్లాక్ ఉందంట గైస్. హాస్టల్ ఎక్కడుంది ఇక్కడ? నేనెప్పుడు చూడలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇవే చూసారా? అసలు ఎక్కడైనా మీకిది ఆఫీస్‌లాగా కనిపిస్తుందా గైస్? ఇక్కడ చూస్తే మన బెంగుళూరులో ఉండే బొటానికల్ గార్డెన్ కంటే మా ఇన్ఫోసిస్ గార్డెన్ ఎక్కువ ఉన్నట్లుంది గైస్. చూసారా చెట్లు ఎంత బాగున్నాయో. చెట్ల మధ్యలో బిల్డింగ్స్ కవర్ అయిపోతాయి గైస్. చెట్లు ఒకటే ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఇది చూసారా గైస్ ఎంట్రన్స్ ఎంత బాగుందో. అన్నీ ఇవి పేపర్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా 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 బాగుంది చూసేదానికైతే. ఆ ఎంట్రన్స్ నుండి మనమైతే లోపలికొస్తే ఇక్కడ 'షిబులాల్ హెరిటేజ్ బిల్డింగ్' అని మెన్షన్ చేశారు గైస్. సో, మీరిది చూస్తే అస్సలు ఆఫీస్ అనుకోరు. ఒక రిసార్ట్ లాగా ఉంది చూడ్డానికైతే. అండ్ ఎస్పెషల్లీ నాకు ఈ బిల్డింగ్ అయితే చాలా అంటే చాలా బా నచ్చింది. సో, ఇదొచ్చేసి ఏదో హెల్త్ రిలేటెడ్ బిల్డింగ్ అంట. మెడి అసిస్ట్ అలా అని అక్కడ మెన్షన్ చేశారు. అదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఆ ఎంట్రన్స్ నుండి ముందుకొచ్చి రైట్ తీసుకుంటే మనకిక్కడ ఒక ఒడిసీ ఉందనమాట. సో, అదొచ్చేసి మెడి అసిస్ట్ రిలేటెడ్ అంట. అండ్ ఇక్కడ గూడా మనకి ఏటీఎమ్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ కూడా మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. సో, చూసారా మీరు ఇదైతే చాలా ఇవే చూసారా గైస్ ఎంత బాగుందో. అదేదో మనం ఏదో రెస్టారెంట్కి కానీ అట్లా వస్తాం కదా, అలా అనిపిస్తుంది కదా. ఆఫీస్ అన్ని వైబ్స్ ఎక్కడైనా మీకు కనిపిస్తున్నాయా ఈ చూసాక చెప్పండి. ఈ ఏరియా అయితే సేమ్ రిసార్ట్ లాగే ఉంది. అండ్ అక్కడ చూసారా వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు మంచిగా. అండ్ కాల్స్ మాట్లాడేవాళ్ళు కాల్స్ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. బట్ ఏరియా మాత్రం జస్ట్ వావ్! మనమైతే హెరిటేజ్ బిల్డింగ్ అటు సైడ్ నుంచి కవర్ చేసాము. సో మొత్తం తిరిగేసి వచ్చి ఇది మళ్ళీ అదే పాయింట్కి వచ్చాం గైస్. సో అది వచ్చేసి హెరిటేజ్ బిల్డింగ్. ఇక్కడ చూసారా గైస్ కూర్చోడానికి ఎంత బాగుందో. సో మనమైతే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. పీస్లో కూర్చోవాలా అనేం రూల్ లేదు, ఎత్తుకోవచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి బిల్డింగ్ నంబర్ 11 అనమాట. సో, ఇక్కడైతే మంచిగా మధ్యలో బ్రిడ్జ్ కూడా ఉంటది చూసేదానికి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి బిల్డింగ్ నంబర్ 12 ఉంటది. న్యూ జాయినీస్‌కి ఇండక్షన్ అవి ఇవి ఇక్కడే జరుగుతాయన్నమాట. సో, ఇదొచ్చేసి ఆ ఏరియా అనమాట. ఈ మొత్తం కవర్ అయితుంది మొత్తము. బిల్డింగ్ 10, 11, 12. సో, ఇదొచ్చేసి ఆ బ్రిడ్జ్ వ్యూ పాయింట్ అనమాట. సో, ఇక్కడ నిల్చొని మంచిగా ఫోటోస్, వీడియోస్ తీసుకుంటా ఉంటారు చాలామంది వచ్చేసి. అండ్ ఇక్కడ నిల్చుంటే మనకి 4 సైడ్స్ ఉన్న బిల్డింగ్స్ మొత్తం కనిపిస్తాయన్నమాట.
అండ్ కింద మొత్తం వాటర్‌తో లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అండ్ అందులో చేపలు గూడా ఉన్నాయి గైస్. చాలా పెద్ద చేపలు గూడా ఉన్నాయి. మేమైతే చూసామనమాట అది కూడా. సో, యాహ్! ఇది వచ్చేసి ఆ వ్యూ. మీరు చూడొచ్చు. ఎవరైనా ఈ ప్లేస్‌లో ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకొనుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, మన సెకండ్ పార్ట్ అయితే ఎండ్‌కొచ్చేసిందనమాట. సో, ఈ వీడియోలో మనం గేట్ 4ని కవర్ చేసాము. గేట్ 10ని కవర్ చేసాము. అలాగే 2 ఫుడ్ కోర్ట్స్‌నైతే కవర్ చేసాము. సో, అంతే అనమాట. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవరైనా మన ఇన్ఫోసిస్ డీసీ బెంగుళూరు డీసీ నుంచి వర్క్ చేస్తూ ఉంటే అయితే ఇంకా ఏమైనా కవర్ చేసిన ఫుడ్ కోర్ట్స్ గానీ, ఏమైనా ఏరియాస్ గానీ మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నేను అవైతే కవర్ చేసి చూపిస్తాను. అండ్ మీరు ఇంకా ఏమైనా ఎక్స్‌ప్లోర్ చేయాలి ఈ డీసీలో అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.